మార్నింగ్ 7 అయింది టైము. ఇప్పుడు కరెక్ట్గా రాయచూరులో ఉన్నాము, రాయచూరు సర్కిల్లో. నిన్న నైట్ రాయచూరులోనే స్టే చేసాము. ఇది రాయచూర్ ఫోర్ట్. ఇది సో 7 అయిందంటే ఇక్కడ నుంచి ఒక 400 చేంజ్ ఉంది. 10 అవర్స్ చూపిస్తుంది. గదగ్ అనే ఒక ప్లేస్కి వచ్చాము మేము ఇప్పుడు, కర్ణాటకలో. సో ఇక్కడ ఈ విశాల్ మార్ట్ అని ఉంది, దీనికి ఆపోజిట్లో ఒక పెద్ద స్టాచ్యూ ఉంది. డీటెయిల్స్ అయితే తెలియదు నాకు ఈ స్టాచ్యూ ఏంటి అనేది, కానీ చూడటానికి అయితే చాలా బాగుంది. అంటే వాటర్ మధ్యలో ఉంది. భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ సాంచురీ. సూపర్. భీమ్గఢ నేచర్ క్యాంప్. ఓకే. కరెక్ట్ బేటా. కలి టైగర్ రిజర్వ్ అది. కాదు, కరెక్ట్. కరెక్ట్. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది గ్యాప్ తీసుకో. గోవా ఎన్నిసార్లు వచ్చినా కూడా తనివి తీరదు. సో మళ్ళీ ఫ్యామిలీ తోటి గోవా ట్రిప్కి వచ్చాము. సో ప్రజెంట్ ఆల్రెడీ నేను గోవాలో ఉన్నాను. సో వచ్చేటప్పుడు నేను వ్లాగ్ చేయలేదు అండ్ ఈ జర్నీ ఏది చేయలేదు. నేను డైరెక్ట్ స్టార్ట్ చేయటమే గోవా నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో గోవాలో ఈరోజు ఒక రిసార్ట్స్లో ఉన్నాము. ఈ రిసార్ట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది అండ్ మన గోవాలో ఏమేమి చేయబోతున్నామో చూద్దాం. సో వీడియోలోకి లెట్స్ గో. సౌత్ గోవా కోల్వా ఏరియాలో ఉన్నాము, కోల్వా బీచ్ ఏరియాలో. సో ఇక్కడ సోల్ స్పా అండ్ రిసార్ట్స్, వెకేషన్ రిసార్ట్స్ అండ్ స్పా ఈ ప్లేస్లో ఉన్నాము. ఇది ఎంట్రన్స్. అండ్ జస్ట్ ఒక 1 minute నేను ఈ ప్రాపర్టీ గురించి చూపిస్తాను. ఎంట్రన్స్, రిసెప్షన్ అండ్ పైన కొన్ని రూమ్స్ ఉన్నాయి, కాటేజెస్ లాగా. అండ్ లోపలికి వచ్చిన తర్వాత హాయ్ విహానా, హాయ్ విని. సో ఇక్కడ రూమ్స్ ఇక్కడ నుంచి డివైడ్ అవుతున్నాయి. ఇటు కొన్ని రూమ్స్ అండ్ ఇటు కొన్ని రూమ్స్ ఉన్నాయి. అండ్ లోపలికి వెళ్ళి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ స్పా అండ్ అదర్ రిక్రియేషన్స్ అన్నీ కూడా అటు సైడ్ ఉన్నాయి అన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు పొద్దున్నే లేసాము, విహాన స్విమ్మింగ్ పూల్ కోసం రెడీగా ఉంది. అండ్ ఒకసారి రూమ్ టూర్ కూడా చూసేసొద్దాం. ఎంట్రన్స్ ఆల్రెడీ నేను ఈవినింగే మేము చెక్ ఇన్ అయ్యాము. ఇక్కడ ఇదొక రూము. హాయ్, గుడ్ మార్నింగ్. ఇదే రూమ్. వాష్రూమ్. చలో బయటకు వెళ్ళి. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. మళ్ళీ వచ్చి స్విమ్మింగ్ చేద్దాము. బయటకు వెళ్ళి కాఫీ తాగేసి వచ్చి బీచ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి చలో. రిసార్ట్స్ దగ్గర నుంచి బీచ్ సైడ్ వెళ్తున్నాము. బీచ్ చాలా పక్కనే ఉంది. ఈ రిసార్ట్స్ కొంచెం ముందుకు రాగానే ఈ రైట్ సైడ్ బీచ్. సో టీ కాఫీ తాగి ఒక చిన్న వాక్ చేసుకొని వద్దాం. ఓకేనా? ఓకే. అది నిన్న నైట్ మనము వ్లాగ్ స్టార్ట్ చేయలే కదా, వీడియో తీయలేదు కదా, అందు గురించి ఇప్పుడు ఒక చిన్న వాక్. ఏం బీచ్ ఇది? కోల్వా బీచ్. కోల్వా బీచ్ అనమాట.
ఇదంతా పార్కింగ్. సౌత్ గోవాలో కోల్వా బీచ్. ఇది కోల్వా బీచ్ పార్కింగ్ ఇది. అండ్ ఇక్కడ ఇప్పుడే కాఫీ తాగేసి బీచ్ సైడ్ వెళ్తున్నాం. ఏమేమి చెప్పు ఏమేమి చెప్పు చెప్పు, నాకు తెలియదు. ఏమేమి చెప్పు. చెప్పులు స్విమ్మింగ్ చేశాయి. అవునా, నీ చెప్పులు స్విమ్మింగ్ చేశాయా? నేనేం చేసా? పైకి తీసుకో, పైన. బీచ్లో కొంతసేపు వాక్ చేసి తర్వాత కాఫీ తాగేసి జస్ట్ బయలుదేరా. హాయ్ విన్నీ. బాయ్. ఓకే, వెళ్ళిపో. ఎవరు, నేనా? ఇక్కడ ఒకరిని క్రాబ్ ఫిష్ తినుకుంటూ కూర్చోవాలా? ఓకే. హాయిగా స్విమ్మింగ్ చేసుకుంటూ కూర్చోవచ్చా? ఓకే. ఎలా అనిపిస్తుంది గోవా గల్లీలో డ్రైవ్ చేస్తుంటే? హైదరాబాద్ గల్లీలోనే ఉంది, కానీ గ్రీనరీ సూపర్. అందుకే గ్రీనరీ కదా, డ్రైవింగ్ బాగుంటాయి. చిన్న చిన్న ఇల్లు ఇవన్నీ బీచ్కి దగ్గరలో ఉన్నాయి. అన్ని చిన్న చిన్న రిసార్ట్స్ లాగా, హోమ్ స్టేస్ లాగా. ట్రై చేసి తర్వాత వీటిని డ్రై ఫిష్ లాగా అమ్ముతారు అన్నమాట. ఎవరు కలిసారు ఇప్పుడు నీకు? మీ ఫ్రెండ్స్ కలిసారా? ఇందులో వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇక్కడ శివరాజ్ వాళ్ళు ఇక్కడ స్టే చేశారు. అండ్ విహానా ఇంతకుముందు బీచ్ నుంచి డైరెక్ట్ వీళ్ళ దగ్గరికి వస్తే పికప్ చేసుకోవడానికని వచ్చాను. ఇక్కడే ఉంది బేట, మన రిసార్ట్స్ పక్కనే ఉంది. మన రిసార్ట్స్ పక్కనే ఉంది. ఎవరు డ్రైవింగ్ చేస్తే ఏంటి చెప్పు? ఇప్పుడు డాడీ చేస్తున్నాడు కదా అని నేను చేస్తున్నాను. నేను ఎక్కడ కూర్చోవాలి? వెనక కూర్చోనా? అది హెలికాప్టర్ విని. We like to move it, move it. We like to move it, move it. We like to move it. సో డే 1
ఫస్ట్ నిన్న నైట్ వచ్చిన రిసార్ట్స్లో నుంచి చెక్అవుట్ చేసాము ఇప్పుడే. అండ్ ఇప్పుడు యాక్చువల్గా డే 1 నిన్ననే, కానీ నిన్న అసలు వ్లాగ్ చేయలేదు. ఈరోజు డే 2 యాక్చువల్గా. కాకపోతే మన వ్లాగ్లో డే 1 ఈరోజు. సో ఫస్ట్ డే మేము ఆల్రెడీ ఈ సోల్ వెకేషన్ రిసార్ట్స్ అండ్ స్పా నుంచి చెక్అవుట్ చేసి బయటకు వెళ్తున్నాము. ఇప్పుడు 1 మోర్ రిసార్ట్స్, వేరే రిసార్ట్స్కి వెళ్ళి అక్కడ ప్రాపర్టీ ఎట్లా ఉందో చూద్దాం. ఇది బీచ్, ఇది మార్నింగ్ మనం వెళ్ళిన బీచ్. అండ్ ఇక్కడ జస్ట్ ఒక 2 బిల్డింగ్స్ తర్వాత మనము స్టే చేసిన రిసార్ట్స్. అండ్ ఇది ఉడిపి హోటల్. సో ఈరోజు సాటర్డే కాబట్టి శివరాజ్ వెజ్ తింటాడని చెప్పి ఉడిపి హోటల్కి వచ్చాము. సో లంచ్ అయిపోయింది అండ్ టైం వచ్చేసి అరౌండ్ 2 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక వేరే రిసార్ట్స్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. ఏమైనా షాపింగ్ చేస్తావు? అదే అడుగుతున్నాను, ఏమైనా తీసుకుంటావా? ఇక షార్ట్స్ ఉన్నాయి బేటా. ఒక రిసార్ట్స్ నుంచి ఇంకో సెకండ్ రిసార్ట్స్కి వెళ్తున్నాము లంచ్ చేసిన తర్వాత. ఇది కూడా బీచ్ రిసార్ట్సే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రిసార్ట్స్ ఎట్లా ఉందో చూద్దాం. అండ్ రిసార్ట్స్ రూట్ అయితే అసలు అదిరిపోయింది. అంటే రోడ్డు గురించి కాదు, సైడ్లో ఉన్న హౌసెస్, ఓల్డ్ హౌసెస్, డిజైన్డ్ హౌసెస్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ప్రతిదీ. కానీ మేము నార్మల్ హోటల్కి వెళ్ళట్లే, బీచ్ రిసార్ట్స్. అది కూడా దానిలో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది చూడు ఎంత వెరైటీగా ఉంది. అవును, ప్రతి హౌస్ అట్లనే వెరైటీగా. అవును, కొన్ని హౌసెస్ కి అయితే క్వాలిటీ మెట్లు ఉంటాయి కదా. అవును. విన్నీ ఎక్కడికి వెళ్తున్నాం? బీచ్ రిసార్ట్స్, స్విమ్మింగ్ పూల్. బీచ్, రిసార్ట్స్, స్విమ్మింగ్ పూల్. బీచ్కి వెళ్తున్నామా, రిసార్ట్స్కి వెళ్తున్నామా, స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నామా? అన్నీ ఒక చోటనే ఉంటుంది. అన్నీ ఒక్క చోట ఉన్న దగ్గరికి వెళ్తున్నామా? ఓకే, మస్తుంది కదా. నాను బీచ్ రిసార్ట్స్. सामने लगाते जाइए। డాడీ సామనే పెట్టు. సామ్నే పెట్టాలి, పిచ్చే వద్దా? ఇక్కడ ఆల్రెడీ రిసార్ట్స్లో చెక్ ఇన్ చేసాము. ఈ రిసార్ట్స్ కొంచెం పెద్దగా ఉంది. మేము ఇక్కడ రిసార్ట్స్ ఇక్కడ చెక్ ఇన్ చేసిన ప్లేస్, తర్వాత ఇవన్నీ ఒక ప్లేస్, తర్వాత మేము వెళ్ళే విల్లాస్ వేరే ప్లేస్. అక్కడికి వెళ్ళాం. కంటిన్యూ చేసానా? కంటిన్యూ. కార్ కూడా వస్తుంది కదా. తీసాను. ఇదా? नंबर क्या है? 551, 552. మా ఇది కూడా పూనా? ఇది 549. ఇది 551, 551, 552, 553, 554. సో ప్రాపర్టీలోకి జస్ట్ ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. ఇది 551 రూమ్ నెంబర్. హాలు, కిచెన్. ఇక్కడ కింద ఒక టాయిలెట్, బ్యాక్ సైడ్ కామన్ బ్యాక్ యార్డా. ఓకే, సో పైకి వెళ్దాం.
పైన బెడ్రూమ్ ఉంది. వాష్రూమ్ అంత పెద్దదేం కాదు. ఓకే. అండ్ ఇక్కడ బాల్కనీ ఓపెన్ చేస్తే పక్కన సేమ్ రిసార్ట్స్కి సంబంధించిన విల్లాస్ ఉన్నాయి. అవి కొద్దిగా సైజు పెద్దగా ఉన్నాయి. అంటే ఒక హౌస్లో 4 బాల్కనీస్ ఉన్నాయంటే చాలా పెద్ద విల్లాస్ అవి. కంప్లీట్ కబోర్డ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఒక పెద్ద బాల్కనీ. సిట్అవుట్ ఏరియా. హాయ్ నేబర్స్ అంట. నేను కూడా నేబరేనా? బేటా ఎక్కడికి వెళ్తున్నావు? పూల్లోకి వెళ్ళిపోతుందంట. అప్పుడే పూల్కి వెళ్ళిపోతున్నావా? ఆగు విహాన, వెయిట్. డ్రెస్సెస్ అన్ని చేంజ్ చేసుకోవాలి కదా. సో ఇందులో డిఫరెంట్ కేటగిరీ విల్లాస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ విల్లాస్ అండ్ మిడిల్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. విహాన్ ఆల్రెడీ పూల్కి వెళ్ళడానికి రెడీగా ఉంది. ప్రాపర్టీ నైస్, బాగుంది. అంటే కొద్దిగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇదంతా. జనరల్గా మనము చాలా విల్లాస్కి వెళ్తుంటాము, చాలా ప్లేసెస్కి, కానీ ఇట్స్ రెసిడెన్షియల్ విల్లా లాగా అనిపిస్తుంది. విల్లాస్లో చెక్ ఇన్ అయిన తర్వాత వీళ్ళు ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయారు. ఒకసారి వెళ్ళి పొజిషన్ చూసి వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. సరౌండెడ్ అంతా కూడా మిడిల్ అంతా పార్క్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ చుట్టూ విల్లా వస్తుంది అన్నమాట. బేటా అయిపోయిందా? అటు సైడ్ వెళ్ళి గేమ్స్ ఉన్నాయి, అక్కడ ఆడుకుందామా? ఇలా ఇలా పట్టుకో. రెడీ 1 2 3 చెప్తే జంప్ చేసే. రెడీ 1 2 3 జంప్. నో జంపింగ్. ఓకే Slowly. Let it go. విన్నీ విల్లాస్కి రావడమే ఒక జస్ట్ 5 minutes గ్యాప్లో పిల్లలు ముగ్గురు వాటర్లోకి జంప్ చేసేసారు. మేమందరము ఇంకా వాళ్ళని చూసుకుంటూ విల్లాస్ దగ్గర స్టే చేసి చూస్తున్నాం. చాలా బ్యూటిఫుల్ ఉంది. విహానా ఇక్కడ ప్లే ఏరియాలో ప్లే చేయడానికి వెళ్ళిందా? ప్లే అవ్వడానికి వెళ్ళిందా? చిన్నగా ఉన్నప్పుడు ఆడాల్సిన విన్నీ నువ్వు ఈ ఏజ్ దాటిపోయావు బేటా? దాటలేదా? హాయిగా ఉందా? ఇక్కడ కింద రెస్టారెంట్ ఉంది, పైన ఒక బిగ్ బాల్కనీ ఒకటి ఉంది. నాను బీచ్ రిసార్ట్స్.
అండ్ ఇవన్నీ విల్లాస్. సో దీంట్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇటు సైడ్ ఒక కేటగిరీ అండ్ అదర్ సైడ్ ఒక కేటగిరీ. అదర్ సైడ్ ఏమో కంప్లీట్ ఒక విల్లా అంతా ఒక హౌస్ అనమాట. సో మనం అటు సైడ్ స్టే చేసాము.